అందుకని ఆల్రెడీ మనం ఒకసారి చూసుకుని వెళ్తున్నాం కదా, అది చూడండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ 2025 లాస్ట్ ఇయర్ వచ్చిన పేపర్ ఎలా ఉంది దీన్ని చూద్దాం. ఓకేనా? సర్వే ప్రశ్నాః సమాధాతవ్యాః, అన్ని ప్రశ్నలకు సమాధానం వ్రాయండి. ఓకే, అన్ని ప్రశ్నలకు సమాధానం రాయండి. చూడండి, ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్దశ ప్రశ్నాన్ విహాయ అన్యే ప్రశ్నాః సంస్కృత భాషాయామేవ సమాధాతవ్యాః. బాబోయ్, ఇక్కడ ఏదో ఉంది మేడం సాంస్క్రిట్, మాకు అసలు అక్షరాలు చదవడమే రాదు, అవన్నీ మేమేం చదువుతాం? ఏం లేదు అక్కడ. రోమన్ నెంబర్ 1, 2, 3, 14 4 రోమన్లోనూ సంస్కృత భాష కాకుండా మీ భాషలో రాసుకోవచ్చు. ఐ మీన్ తెలుగు ఆర్ ఇంగ్లీష్, అంతే కదా. దానికి కంగారు పడాల్సింది ఏముంది? ఫస్ట్ రోమన్ మనకు తెలిసిందే, 2 లైన్లు శ్లోకం రాస్తాం సంస్కృతంలో, మిగిలిన 2 లైన్లు మనం తెలుగులోనో ఇంగ్లీష్లోనో భావం రాసుకో. అయితే మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా? ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు, తెలుగు అయితే తెలుగు. ఇందులో మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఓకేనా? అదొకటి ఇదొకటి రాయకూడదు. రోమన్ నెంబర్ 1లో ఇంగ్లీష్ రాసాము, రోమన్ నెంబర్ 2లో తెలుగు రాయకూడదు. రోమన్ నెంబర్ 1లో తెలుగు రాసాము, రోమన్ నెంబర్ 2లో ఇంగ్లీష్ రాయకూడదు. రోమన్ నెంబర్ 1, 2, 3 తెలుగు రాసాము, 14 ఇంగ్లీష్ రాయకూడదు. క్లియరా నాన్న? రోమన్ నెంబర్ 1లో తెలుగు రాస్తే రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 14 తెలుగులోనే రాయాలి. రోమన్ నెంబర్ 1 ఇంగ్లీష్లో రాస్తే రోమన్ నెంబర్ 2, రోమన్ నెంబర్ 3, రోమన్ నెంబర్ 14 ఇంగ్లీష్లోనే రాయాలి. ఓకేనా? ఫస్ట్ శ్లోకం ఇచ్చాడు, నాస్తి విద్యా సమం. ఇక్కడ నాస్తి ఇచ్చేసాడు, ఇక్కడ సుఖం ఇచ్చేసాడు. మనకు అర్థమైపోయింది శ్లోకము ఏంటది? నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం రతం, నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. శ్లోకం రాస్తాం, భావం రాస్తాం, అయిపోయింది. శ్లోకం సంస్కృతంలో రాస్తాం, భావం తెలుగులోనో ఇంగ్లీష్లో రాసుకుంటాం. లేదా ఏ రెండో పద్యం వచ్చింది మనకి, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యమప్రియం, ప్రియం చ నానృతం బ్రూయాత్ ఏష ధర్మః సనాతనః. రాస్తాము, దాని భావం రాస్తాం. సత్యమే మాట్లాడాలి, ఇష్టమైనదే మాట్లాడాలి. సత్యమైనా సరే ఇష్టం లేని దాన్ని మాట్లాడకూడదు. వాడికి ఇష్టం కదా అని అబద్ధం మాట్లాడకూడదు. ఇదే సనాతన ధర్మము అని చెప్పాడు. ఇది మనం 6 మార్క్స్ రా. ఓకేనా? నెక్స్ట్ లైవ్ పరిచయము మనకి వస్తే రాస్తాం, లేకపోతే దాని గురించి కంగారు పడద్దు. మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. ఫస్ట్ లెసన్ పేరు రాసిస్తాం కదా, ఈ శ్లోకము మీరు అసలు పేరు రాసేసుకొని వివిధ కవుల చేత రచించబడిన వివిధ గ్రంథాల నుంచి తీసుకోబడిందని రాస్తాం. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, దీన్ని చూడంగానే మనకి ఇక్కడ రావణం ప్రతి హనుమతా కృతం ఉపదేశం సంగ్రహేణ లిఖత. ఇక్కడ ఏముంది? ఇక్కడ హనుమంతుడి పేరుంది, రావణాసుడి పేరుంది. అంటే ఫస్ట్ లెసనే కదా, ఆ ఫస్ట్ లెసన్ స్టోరీలు రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏకః నిబంధ ప్రశ్న సమాధత్త. ఒక నిబంధన, థర్డ్ రోమన్. ఇది పద్యభాగం అయిపోయింది, ఇది గద్య భాగం. చక్కగా శూద్రక వీరవర కథాసారం అని అడిగాడు. శూద్రకుడిది వీరవరుడిది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ పొద్దున. శూద్రకుడు వీరవరుడు, శూద్రకుడు రాజు, వీరవరుడు వేరే రాజ్యం నుంచి ఇక్కడికి వచ్చి అతను ఈ రాజుగారి దగ్గర సేవ చేసుకుంటున్నాడు. రాజ్యలక్ష్మి తన కుమారుడిని అడిగితే ఆయన చక్కగా ఇచ్చేశాడు. తర్వాత శూద్రుడు ఇతన్ని నాకు వీరవరుడు కావాలి, అతని లేనిది నేను ఉండనంటే రాజ్యలక్ష్మి వాళ్ళందరినీ బ్రతికిస్తుంది. తెలుసు కదా ఆ స్టోరీ, ఆ స్టోరీ రాస్తాం. ఓకేనా? నెక్స్ట్ రోమన్ నెంబర్ 4 చూడండి. ఆసనస్య స్పర్శాత్ కాదర్శిత.
కుర్చీని ఇలా అంటుకోవడం వల్ల ఆమెలో ఏం కనపడింది? ఏం కనపడింది? విధేయత. వినయ విధేయ రాయమా సినిమా తెలుసు కదా మీకు. దాంట్లో 2 పదాలు ఉన్నాయి కదా, ఏంటవి? విధేయత. ఓకే, అది. ఆసనస్య స్పర్శాత్. ఆసనం అంటే ఏంటి? కుర్చీ. ఓకేనా? లేదా మనకు ఏదైతే ఇస్తారో, చాప అయితే చాప, బెంచ్ అయితే బెంచ్, కుర్చీ అయితే కుర్చీ, మనం దేని మీద అయితే కూర్చుంటామో దాన్ని ఆసనము అంటాం. క్లియరా నాన్న? ఆసనస్య స్పర్శాత్ కాదర్శిత ఏం చూపించబడింది? విధేయత. క్లియరా? నెక్స్ట్, అవదేశ కస్మై ఈర్ష్యతి. రెండో దాంట్లో ఇద్దరు అవదేశ్, 2 వినయ్ కదా. ఇప్పుడు అవదేశ్ పేరు వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం రావాలి? వినయాయ. అవదేశ్ పేరు వచ్చింది కాబట్టి వినయాయ రాస్తాం. వాణిజో మైత్రి కీదూసి. ఓకేనా? వాళ్ళిద్దరు వ్యాపారస్తుల ఫ్రెండ్షిప్ ఎలాంటిదమ్మా? ప్రగాఢ, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, అక్కడ ప్రశ్నని మనము జాగ్రత్తగా చదవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్, గ్రామ ప్రముఖస్య కతి పుత్రౌ. గ్రామ ప్రముఖుడికి ఎంతమంది కుమారులు? 2. ద్వౌ. ఎప్పుడైనా సరే చూడండి, ప్రశ్నలో మీకు ఇచ్చేస్తాడు. చూడండి ఇక్కడ పుత్రౌ అని ఉంది అంటే ఏంటి? ఎంతమంది కుమారులు? పుత్రౌ అంటే 2 అర్థమైపోతుంది కదా, రామ రామౌలాగా. ఓకేనా? నెక్స్ట్, మనం 4 ప్రశ్నలు నేర్చుకున్నాం, 4 రాసేస్తాం. 4 2 8 మార్కులు. సందర్భాలు చూడండి. 5వ రోమన్ ఫస్ట్ది నరదేవాయ. ఎప్పుడైతే మొత్తం చదవలేకపోయినా ఒక్క పదం ఎప్పుడైతే గుర్తుంచుకుంటామో సందర్భం మనము ఈజీగా రాసేయచ్చు. నరదేవాయ అంటే ఎవరు? నరులకు దేవుడు ఎవరు? శ్రీరాముడు. నరులలో పుట్టి అంటే మానవుడిగా పుట్టి దేవుడైన వాడు ఎవరు? శ్రీరాముడు. కనుక నరదేవాయ. జానకి పక్కన ఎవరుంది? సీతాదేవి. ఓకేనా? జానకి ప్రతీయత. రాముడికి సీతాదేవిని ఇచ్చేవయ్యా, నీ దగ్గర ఎందుకు అని చెప్పాడు. ఎవరు చెప్పారు? హనుమంతుడు. ఆ లెసన్ మొత్తంలో 3 సందర్భాలకి, అది ఏ ప్రశ్నలో ఈయన మనకు సంబంధం లేదు, 3 సందర్భాలకి రావణం ప్రతి హనుమాన్ రావణం ప్రతి ఏవం అవదత్, లేదా ఆంజనేయ రావణం ప్రతి ఏవం అవదత్ రాసేయచ్చు. ముందుగా కవి పరిచయం రాస్తాం. ఏమని రాస్తాం? ఇదం వాక్యం ఏంటి? హనుమదుపదేశ ఇతి పాఠ్యభాగాత్ స్వీకృతం. కవి ఎవర్రా? రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. ఓకేనా? గ్రంథం ఏంటి? రామాయణం. అయిపోయింది కవి పరిచయం. సందర్భం ఎవరెవరితో డిస్కషన్ చేశారు? ఆంజనేయ రావణం ప్రతి ఏవం అవదత్ రాసేసి ఇక్కడున్న వాక్యాన్ని జానకి అనే దాని ముందు తీసుకురండి. జానకీం నరదేవాయ ప్రతిదీయతాం. అతనికి ఇచ్చేసి ఇతి ఆంజనేయ అవదత్. సరే, మీరు అవన్నీ రాయకపోయినా ఇది రాసేసి ఇతి ఆంజనేయ అవదత్ అనైనా కూడా రాసుకోవచ్చు. క్లియరా నాన్న? నెక్స్ట్, వపు ప్రకర్షేణ విడంబితేశ్వర. శరీరము ఏ విధంగా ప్రకాశిస్తుంది అనేది 2వ లెసన్లో ఉండేటువంటి మనకి ఏంటి? 2వ లెసన్ అండి. 2వ లెసన్లో ఉన్నదాన్ని మనం అక్కడ నీట్గా రాసేయచ్చు. ఆ యొక్క రఘు మహారాజు యొక్క శరీరము ఈశ్వరుడి ఎలా ప్రకాశిస్తాడో ఆయన కూడా అలా ప్రకాశిస్తున్నాడు. రఘోహ శౌర్యం అనేటువంటి పాఠ్యభాగం నుంచి మనము తీసుకున్నాము. అలాగే కవి ఎవరు? కాళిదాసు. గ్రంథం ఏంటి? రఘువంశ మహాకావ్యం. లెసన్లోనే గ్రంథం పేరు కూడా ఉంది. కంగారు పడకుండా ప్రశాంతంగా రాయొచ్చు. ఫస్ట్ వన్ ఏమో హనుమదుపదేశ రామాయణం, 2వది కూడా రఘువంశం. ఓకేనా? రఘోహ శౌర్యం లెసన్ పేరు, రఘువంశం గ్రంథం పేరు కాళిదాసు రచించారు. ఎవరెవరితో డిస్కషన్ చేశారు? ఎవరు చేయలా. రఘు మహారాజం ప్రతి రఘు మహారాజం ఉద్దేశ్య కవి ఏవం అవదత్. రఘు మహారాజును ఉద్దేశించి అంటే రఘు మహారాజు ఎలా ఉన్నాడో చూపించడం కోసం కవి ఈ విధంగా చెప్పాడు. ఓకే,
నెక్స్ట్ 6వ రోమను. అహింసా పరమో ధర్మ. అహింసే గొప్పదైన మార్గము. చెప్పింది కదా, అజ్ఞాతస్య నా అసలు ఇవ్వకూడదు, తెలియనటువంటి వాళ్ళకి మనము చోటే ఇవ్వకూడదు అని చెప్పాం కదా. అలా ఆ లెసన్ పేరు రాసుకోవడము. నారాయణ పండితుడు రాశాడు, మిత్ర లాభము. ఓకేనా? ఎవరెవరితో చెప్పారు? అహింసా పరమో ధర్మ అని దీర్ఘకర్ణుడు గ్రద్దతో జరద్గవునితో చెప్పాడు. దీర్ఘకర్ణ జరద్గవం ప్రతి ఏవం అవదత్ అహింసా పరమో ధర్మ ఇది దీర్ఘకర్ణ అవదత్ అని రాసేయచ్చు. కిం జీవనం కర్తవ్యం తద్వదా. ఇతన్ని చంపేయడం వల్ల నాకు జీవనం ఉపయోగం ఏంటి? శూద్రక వీరవర కథలో రాశాడు. శూద్రక మహారాజు ఆకాశవాణితో పలికినటువంటి మాటలు. ఇదం వాక్యం శూద్రక వీరవర కథ అని రాసి వేతాళ పంచవింశతి గ్రంథం పేరు ఓకేనా రాసేసి మనం ఆ సెంటెన్స్ రాస్తే అయిపోతుంది. ఎక్కడా టెన్షన్ పడకండి, మీరు నేర్చుకున్నటువంటి పాఠభాగాలే వస్తాయి. నెక్స్ట్ సుగ్రీవేణ కిం ప్రతిజ్ఞాతం. సుగ్రీవుడి చేత ఏమని ప్రతిజ్ఞ చేయబడింది? సీతాదేవిని జానకీం ప్రదీయత, సీతాదేవిని తీసుకొచ్చి ఇస్తానని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు. ఓకేనా? నెక్స్ట్ యజ్వన దిలీపేన కహ ఉత్సృష్ట. యజ్ఞం కోసం దిలీపుడి చేత వదిలిపెట్టబడింది ఏంటి? గుర్రం. ఓకేనా? అది కథం ధర్మం ఆచరేత్. ధర్మం ఎలా ఆచరించాలి? మృత్యునా శిరహ, ఎట్లాగైతే జుట్టు పట్టుకొని తలని పట్టుకున్నట్లుగా, ఇంకా మృత్యువు చావు మనల్ని పట్టుకుంది, మనం ఇప్పుడే చచ్చిపోతున్నాం అన్నట్లుగా ధర్మాన్ని ఆచరించాలి. ఓకేనా? 3 క్వశ్చన్లు రాస్తే మనకు 6 మార్కులు వచ్చేస్తాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8. మార్జారహ కిం వ్రతం ఆచరతి. పిల్లి ఏ వ్రతాన్ని ఆచరించిందమ్మా? చాంద్రాయణ వ్రతం. సేవక ధర్మ కహ. సేవక ధర్మం ఎట్లాంటిది? ప్రాణము పోయేంత వరకు ఆ సేవకుడిగా మనం ఆ ప్రాణాలైనా కూడా, రాజు కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. అమరశక్తే పుత్రాహ కీదృశాహ. అమరశక్తి యొక్క కుమారులు ఎటువంటి వారమ్మా? పరమ మూర్ఖులు. ఓకేనా? నెక్స్ట్ 9th రోమన్ చూడండి. ఫస్ట్ వదిలేయండి, రెండోది తీసుకోండి. సోదర్యాహ వివాహార్థం విరామ గ్రహణాయ అభ్యర్థన పత్రం. ఎంత బాగా రాసా ఇచ్చుకోవచ్చు చూడండి. మమ సోదర్యాహ వివాహార్థం అహం స్వహ గ్రామం గమిష్యామి. ఏతదర్థం దినత్రయం విరామం యచ్చతు అని ఏ రోజు నుంచి ఏ రోజు వరకు మనం లెటర్లో నీట్గా రాసేసి చక్కగా ఊరి పేరు కింద డేటు, తర్వాత ప్రాంశుపాలః సవిదే ప్రాంశుపాలః. ఓకేనా? నెక్స్ట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, పైన ఏ ఊరైతే రాసాము కింద అదే ఊరు రాస్తాం. ఓకేనా? ఆర్య. ఓకేనా? రాసి లేదా మనకి చక్కగా ప్రాంశుపాలః అని రాసి లేదా అక్కడ నీట్గా అహం. ఓకేనా? క్లియర్గా ఏ లైన్ కా లైను, ఏ పదానికి ఆ పదము నీట్గా మమ సోదర్యాహ వివాహార్థం అట్లా ఒక్కొక్క పదం నీట్గా డివైడ్ చేసుకుంటూ రాసి ఆ డేట్స్ దగ్గర, మీకు ఇందాక నేను డేట్స్ ఇచ్చాను కదా ఇంతకుముందు, ఆ డేట్స్ క్లియర్గా పెట్టేసి రాసేయండి. చూడండి. ద్వయోః శబ్దయోః సవిభక్తి రూపాణి వికట. 2 శబ్దాలకు విభక్తి రూపాలు రాయమన్నాడు. ఏమేంటవి? రామ ఉంది, వాణి ఉంది. మనం ఈ 2 కూడా చెప్పుకున్నాం. రామ, దాన్ని ఎట్లా రాయాలి? అకారాంతః పుంలింగః రామ శబ్దః రాసి ఏకవచనం, ద్వివచనం, బహువచనం రాసి ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అలా సంబోధన ప్రథమా విభక్తి వరకు క్లియర్గా నీట్గా పేపర్ రాస్తుంది. ఆ తర్వాత వాణి ఈకారాంతః స్త్రీలింగః, ఈకారాంతః స్త్రీలింగః వాణీ శబ్దః. ఓకేనమ్మా? ఏకవచనం, ద్వివచనం, బహువచనము కామన్. ఇంకేం రాయొచ్చు? ప్రథమా విభక్తి,
సంబోధన ప్రథమా విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి రాసి వాణి రాయాలి. క్లియరా? నెక్స్ట్ రెండే రాయాల్సింది. ఇక్కడ చూడండి చక్కగా ఇచ్చాడు. ద్వయోహో శబ్దయోహో, రెండు శబ్దాలకు సా విభక్తి రూపాణి లిఖత. ఓకేనా? నెక్స్ట్ ద్వయోహో ధాతు రూపాణి లిఖత. ధాతు రూపాయలు రాయమన్నాడు. చూడండి మీకు ఈ ధాతు రూపాయలు వాడు గమిష్యతి అని ఇచ్చాడమ్మా. ఎలా రాస్తాం నీట్గా? పురుషః ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ, ద్వితీయ, తృతీయ, మధ్యమ, ఉత్తమ. రాసుకొని వాడు ఏదైతే ఇచ్చాడో ఫస్ట్ ఆ పదం పెట్టండి. గమిష్యతి. ఓకేనా? ఫస్ట్ అది పెట్టేసేయండి. పెట్టేసేసుకొని మీకు నేను ఇంతకుముందు చూపించాను తీ తహ అంతి, ఇది రాసి చూపించాను. సీ తహ థ, ఆమి ఆవహ అమహ. ఇలా ఫస్ట్ దానికి కానీ ఫిఫ్త్ దానికి కానీ రాసుకోవచ్చు అని చూపించాను కదా నాన్న. చూడండి ఇక్కడ తీ అని ఉంది, ఆ ప్లేస్ మాత్రం వదిలేసి గమిష్య రాసుకోండి. అన్నిట్లో గమిష్య, తీ రాయలేదు నేను, అంటే ఇది అయిపోయింది ఆల్రెడీ. ఇంకేముంది? తహ, గమిష్యతః. మళ్ళీ గమిష్య, అహ కూడా రాసేసాను. ఇంకేముంది? అంతి, ఇది కూడా రాసేసాను. సెకండ్ లైన్లో సి, ఇంకేముంది? గమిష్యతః. ఇది కూడా అయిపోయింది. ఇంకా గమిష్యథ, ఇది కూడా అయిపోయింది. గమిష్యామి, ఇది కూడా అయిపోయింది. గమిష్యావహ, ఇది అయిపోయింది. గమిష్యామ. అంతే. చూడండి ఎంత ఈజీనో చూడండి. వాడు ఇచ్చినటువంటి దాన్ని ఇస్తే 3 మార్కులు ఇస్తారు దీనికి. ఓకేనా? సేమ్ టైం పటేత్, పటేత్ అది కూడా అంతే. ఓకేనా? లేదు ఖాదతు, తు అయితే ఏం రాయాలి? తు, తాం, అంతు, తం, త, అం, ఆవ, ఆమ. ఏమని రాయాలి చూడండి. నేను ఇక్కడ రాస్తాను, చూపిస్తాను చూడండి. ఫస్ట్ వాడు ఆల్రెడీ ఇచ్చేసాడు కదా తు. చూడండి పటతు, బాగా అబ్జర్వ్ చేయండి. తు అయిపోయింది. ఏం రాయాలి ఇంకా? పట అని అన్నిట్లో రాయాల్సింది ఫస్ట్.
పటా తూ అయిపోయింది ఇక్కడ, ఇంకా తూ రాయకూడదు. ఇంకేముంది ఇక్కడ? తామ్. ఇదైపోయింది. ఇంకేముంది ఇక్కడ? అంతు. ఇదైపోయింది. ఇక్కడ ఏం లేదు కదా, కాబట్టి ఏం రాయాలి? పట. చూడండి అక్కడ నేనేమీ రాయలేదు, అబ్జర్వ్ చేశారా? ఏమి రాయలేదు, పట అంతే రాశాను. మళ్ళీ పటతం. మళ్ళీ ఇంకేముంది ఇక్కడ? త, పటత. పటాని. అయిపోయింది. పటావ. అయిపోయింది. పటామ. అయిపోయింది. చూడండి ఎంత నీట్గా మనం రాసుకోవచ్చు. దానికి 3 మార్కులు, దీనికి 3 మార్కులు. మనకి ఎన్ని వచ్చినట్టు? 6 మార్కులు వచ్చాయి. ఎన్ని మార్కులు వచ్చాయమ్మా? 6 మార్కులు వచ్చాయి. అర్థమైందా నాన్న? ఇది నెక్స్ట్. ఓకేనా? ధాతువులు అయిపోయాయి. నెక్స్ట్ ఏం రాయాలమ్మా? ఏం రాయాలి? సందులు. వెరీ గుడ్. కపీంద్రహ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇచ్చిన దాన్ని ఎలా రాయాలి? కపీంద్రహ అని ఇచ్చాడు. మనం ఎలా రాయాలమ్మా? కపి ప్లస్ ఇంద్రహ. ఇది రాయాల్సి. రాసి ఏం రాయాలి? సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి అని రాయాలి. చూడండి, అది రాయాల్సి. ఓకేనా? ఎన్ని రాయాలి? 3 రాయాలి. 1 అయిపోయింది. 2 మహేష. మహా ప్లస్ ఈశ గుణసంధి. దీని ఎదురుగానే రాయాలన్నా, నేను ఇక్కడ ప్లేస్ లేదని కింద రాస్తున్నాను. ఇది 1 అయిపోయింది. ఇది 2. ఇంకోటి వసుధైవ. ఇది కూడా చెప్పుకున్నాం. వసుధ ప్లస్ ఏవ వృద్ధి సంధి. ఇది రాయాలి. 6 మార్కులు వస్తుంది. ఇట్లా రాయాలి. విడదీసి సంధి పేరు, మళ్ళీ విడదీసి సంధి పేరు, మళ్ళీ విడదీసి సంధి పేరు. 3 చాలు. వస్తే ఇంకోటి ఎక్స్ట్రా రాయండి. రాలేదా 3 పర్ఫెక్ట్గా రాసేసేయండి, సరిపోతుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 13 చూడండి నాన్న. ఏమిచ్చాడు? విడదీసి ఇచ్చాడు. సేమ్ సందులే. చూడండి, వధూహ ఫస్ట్ వన్. ఓకేనా? ఏం సంధి? సవర్ణ దీర్ఘ సంధి. రెండవది మహా ప్లస్ ఉదయ, మహోదయ. ఏం రాయాలి? గుణసంధి. నెక్స్ట్ ఏక ప్లస్ ఏక, ఏకైక. ఏం సంధి? వృద్ధి సంధి. చూడండి, నేను రాసింది ఎంత వర్క్ రాశాను? అటొక 3 ఇటొక 3 రాశాను.
అటేమో కొంచెం పెద్దగా మీకు అర్థమయ్యేటట్టు రాశాను, ఇటు ఇంకొంచెం ప్లేస్ ఉంది కాబట్టి కలిపే కాబట్టి ప్లేస్ ఉంది కాబట్టి మళ్ళీ మంచిగా రాశాను. ఇప్పుడు నేను రాసింది ఎంత? చాలా కొంచెం. దీనికి ఎన్ని మార్కులు వస్తాయమ్మా? 12 మార్కులు వస్తాయి. ఎందుకని? కలిపినందుకు 1 మార్కు, దీనికి 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 1 మార్కు. 3 + 3 = 6. ఓకేనా? ఇది కూడా అంతే. దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు, దీనికి ఒకటి, దీనికి మొత్తం 6. 6 + 6 ఎంతమ్మా? 12 మార్కులు వస్తాయి. చూసారా? రోమన్ నెంబర్ 12, రోమన్ నెంబర్ 13 ఈ రెండు తీసుకుంటే మనకి ఎన్ని మార్కులు వచ్చాయి? 12 మార్కులు వచ్చాయి. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, సహా దేవం నమతి. నేను మీకు ఆల్రెడీ రాశాను. సహా అంటే అతడు, ఓకేనా? తే అంటే వారు, ఓకే? అహం అంటే నేను, త్వం అంటే నీవు, ఓకేనా? దేవా అంటే దేవతలని, ఓకే? ఇంకా చూడండి, సహా దేవం నమతి, అతడు దేవునికి నమస్కరిస్తున్నాడు. తే పాఠం మా పట్టాలి. ఫస్ట్ది 3 అక్షరాలు వస్తే ప్రజెంట్ టెన్స్ అని చెప్పా మీకు ముద్దు గుర్తుగా. ఆ వస్తే పాస్ట్ టెన్స్ అని చెప్తా. అతడు దేవుడికి నమస్కరిస్తున్నాడు ప్రజెంట్ టెన్స్. ఆ వచ్చింది కాబట్టి అభవత్. తే పాఠం అపఠన్, వారు పాఠాన్ని చదివారు, ఓకేనా? అహం సమాధానం వదిష్యామి, అహం నేను, ష్యా వచ్చిందంటే ఫ్యూచర్ టెన్స్, వదిష్యామి చెబుతాను, నేను ఆన్సర్ చెప్తాను. మీరు పిల్లలు కనుక టీచర్ కనుక అరే దీనికి ఈ ప్రశ్నకి ఎవరు ఆన్సర్ చెప్తారంటే నేను అని చేతులు ఎత్తుతాం కదా, నేను చెప్తానని. అది అహం సమాధానం వదిష్యామి, నేను సమాధానము చెప్తాను. 4th వన్, సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. దానికి 5 మార్కులు నాను తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, ఓకే? నెక్స్ట్, సర్వలంకాం వినాశిని కా. చూడండి, లంకను నాశనం చేసేది ఎవరు? సీత. జానకి రాయొచ్చు, సీత రాయొచ్చు, ఒక్క వర్డ్ రాసేసేయచ్చు. చూడండి, రోమన్ నెంబర్ 15 వేయండి, రోమన్ నెంబర్ 15 అని వేయండి, అని రాయండి. ఆన్సర్ సీత రాయండి. 1 మార్క్ పడిపోతుందన్న, 1 మార్క్ పడిపోతుంది. నెక్స్ట్, సుదక్షిణ సూనుహు కహ. సుదక్షిణ ఎవరు? ఆమె రఘు మహారాజు యొక్క తల్లి కాబట్టి సుదక్షిణ. సూనుహు అంటే కుమారుడు ఎవరు? రఘుహు. రాసేయండి, 1 మార్క్ పడుతుంది. పుష్పమాల అనుషంగేన కిం శిరసి ధార్యతే. పూలతో పాటు తల్ల ఏం పెట్టుకుందాం అని చెప్పుకున్నాం. ఏం పెట్టుకుందాం? పూలతో పాటు ఏం పెట్టుకుంటాం? పువ్వులతో పాటు కట్టిన దారం ఉంటుంది. ఏం పెట్టుకుంటాం? ఏమి పెట్టుకుంటాం? దారం. కానీ సూత్రం అంటాం. ఏమంటాము? సూత్రం అంటాం. ఇట్లా అన్నీ ఇట్లా రాసేసుకుంటే నీకు ఒక్కొక్కటి మనకి పడిపోతూ ఉంటుంది, ఓకేనా? నెక్స్ట్, కాంత కీదృశి. కాంత విమల, స్వచ్ఛమైన అమ్మాయి. కాంత అంటే ఎవరు? స్త్రీ. ఎట్లా ఉంటుంది? స్వచ్ఛమైనది, ఓకేనా? ప్రతిశ్రుతి ఇతి పదస్య అర్థః కః. ప్రతిశ్రుతి యొక్క అర్థం ఏంటి? ప్రతిజ్ఞ. అవి రాసుకుంటే, అలా రాసుకుంటే మార్కులు పడిపోతాయి. ఇవి పద్యభాగం నుంచి వచ్చేటువంటి 1 word ఆన్సర్స్. గద్యభాగం చూడండి, మార్జారస్య నామ కిం. పిల్లి పేరేంటి? దీర్ఘకర్ణుడు. ఏం పేరు? దీర్ఘకర్ణుడు. రాజ్ఞః కా ప్రసన్న అభవత్. రాజుకి ఎవరు ప్రసన్నమయ్యారు? కాత్యాయని లేదా రాజ్యలక్ష్మి. కహ వినశ్యతి. రాక్షసస్య నామ కిం. ఛత్రం కీదృశం. ఇవన్నీ కూడా మనము 1 word ఆన్సర్స్లో ప్రాక్టీస్ అయ్యి ఈజీగా రాయొచ్చు. ఆల్ ది బెస్ట్. పేపర్ చూసి భయపడద్దు. రేపు గెస్ట్ పేపర్ కూడా చెప్పుకుందాం ఒకసారి, ఓకేనా? పేపర్ని ఒక్కసారి మీ దగ్గర ఉండేటువంటి మోడల్ పేపర్లు ఒక్కొక్క దగ్గర ఒక రకంగా ఉన్నాయి. మీ దగ్గర ఉండేటువంటి మోడల్ పేపర్లని జాగ్రత్తగా చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న.